రాజకీయాలు. రాజకీయ నాయకులు అది ఒక ప్రత్యేక ప్రపంచం. ఒక యాక్టర్గా ఉంటూ అంతమంది నిన్ను యాక్టర్గా ప్రేమిస్తుంటే పక్కకు పెట్టి రాజకీయాల్లోకి వెళ్లారు. ఆయనకు డబ్బులు అవసరం లేదు, ఆయనకు ఫేమ్ అవసరం లేదు. నిజానికి ఆయన ఫేమ్ని వేరే వాళ్ళు వాడుకుంటారు. పాలిటిక్స్ అంటేనే మంచి చేసినా కూడా చెడు చేసినట్లు చెప్తారు. అవన్నీ నిలదొక్కుకుని ఈ రోజు ఇక్కడికి వచ్చారంటే మామూలు విషయం కాదు. థ్యాంక్ గాడ్ ఆయన ఎక్కడా వదిలేయలేదు. ఎంతో మందికి ఆయన స్ఫూర్తిగా నిలిచారు. ఆయనకు ఎందుకు నేను వెయిటేజ్ ఇస్తాను అంటే జనాల్ని వదిలిపెట్టరు ఆయన. జనాలకి నేను ఎందుకు చేయాలి అని అనుకోరు. జగన్ కూడా ఫీల్ అవుతుండొచ్చు, ఇన్ని పథకాలు ఇచ్చాను, ఇన్ని ఫ్రీగా ఇచ్చాను అయినా నన్ను ఓడించారు అని. 5 ఏళ్లకే ఆయనకు అలా అయింది. 10 ఏళ్లు అయినా అనుకోవచ్చు, ఆయన కూడా బాధపడుతుండొచ్చు. కానీ వాళ్ళంతా రాజకీయ నాయకులు. కానీ పవన్ కళ్యాణ్ నిలబడ్డారు. ఆయన్ని ఎన్ని తిట్టినా, ఎన్ని మాటలు అన్నా అలానే నిలబడ్డారు. ఆయనకు వచ్చిన విజయం నిజంగా ఎంతో స్ఫూర్తిదాయకం. నేను ఎప్పుడూ పబ్లిక్ గా నా ఒపీనియన్ చెప్పలేదు. ఆయన మోటివేషన్, నిలబడ్డ విధానం, క్రమశిక్షణతో ఎన్నో లక్షల మందిలో స్ఫూర్తి నింపాడు. చాలా గర్వంగా అనిపిస్తుంది ఆయన్ని చూస్తుంటే అని పవన్ కళ్యాణ్ గురించి చాలా స్పెషల్ గా చెప్పారు మంచు లక్ష్మి. దీంతో పవన్ ఫ్యాన్స్ అంతా ఖుషి అవుతున్నారు. ఆమెను పొగుడుతూ కామెంట్లు పెడుతున్నారు.